ఒకసారి దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం విశ్వప్రభు అల్లాహను ఇలా అడిగారు, ఓ అల్లాహ్, స్వర్గంలో నాతో పాటు ఉండే సహచరుడు ఎవరు? అందుకు అల్లాహ్ సమాధానమిస్తూ, అదిగో అతనే అని ఓ వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది మూసా అలైహిస్సలాంకు. అతని గురించి ఆరా తీశారు. అతను మాంసం వ్యాపారిని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇంతకీ అతనేం చేస్తున్నాడో తెలుసుకోవాలని అతడి దినచర్యను గమనించారు. సాధారణ వ్యాపారుల్లా అతను కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాంసం అమ్ముకున్నాడు. సాయంత్రం వేళ కొద్దిగా మాంసం తీసుకుని సంచిలో వేసుకుని షాపు కట్టేసి ఇంటికి బయలుదేరాడు. మూసా అలైహిస్సలాం కూడా అతడిని అనుసరిస్తూ వెళ్లారు. ఇంటికెళ్ళాక సంచిలోంచి మాంసం తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాడు. తర్వాత పిండి పిసికి రెడీ చేసుకున్నాడు. మాంసం కూర తయారయ్యే లోపు పిసికిన పిండితో రొట్టెలు చేసుకున్నాడు. ఇంట్లో ఓ నులక మంచంపై వృద్ధురాలు పడుకుని ఉన్నది. మాజీ మాజీ అంటూ ఆమెను నిద్రలేపాడు. వండిన మాంసం రొట్టెలను ఆమెకు తన చేతులతో ఆప్యాయంగా తినిపించాడు. మూతిని శుభ్రంగా కడిగాడు. నీళ్లు తాగించాడు. తర్వాత ఆ వృద్ధురాలిని పడుకోబెట్టాడు. పడుకునే ముందు ఆ వ్యక్తితో గుసగుసలాడుతున్నట్టు ఏదో చెప్పిందా వృద్ధురాలు. అది విని అతను ముసిముసిగా నవ్వుకున్నాడు. ఆ వృద్ధురాలు ఏం చెప్పిందో మూసా అలైహిస్సలాంకు వినిపించలేదు. ఆయనలో కుతూహలం పెరిగిపోయింది. ఇక ఉండబట్టలేక నేరుగా అతని దగ్గరికే వెళ్ళి వృద్ధురాలు ఏమన్నదో చెప్పాలని అడిగారు. అందుకు ఆ వ్యక్తి సమాధానం ఇస్తూ, అబ్బే ఏం లేదండి, నేను తనకు సేవ చేసినప్పుడల్లా స్వర్గంలో నన్ను ప్రవక్త మూసా అలైహిస్సలాం సహచరుడిగా చేయాలని అల్లాహను ప్రార్థిస్తుంది. ఎక్కడ మూసా, ఎక్కడ నేను? ఆయన ఒక గొప్ప ప్రవక్త, నేను మాంసం అమ్ముకునే పేద కసాయివాడిని. అది విన్న ప్రవక్త మూసా అలైహిస్సలాం ఇలా సెలవిచ్చారు, నీ పనిని నీ తల్లి పూర్తి చేసేసింది.